శివాబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న రైతు బజారు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, అధికారులు, నాయకులు. సైదాపురం పిహెచ్సికి కేంద్రం గుర్తింపు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో గుర్తింపు వచ్చిందని వివరించిన వైద్యాధికారిని డాక్టర్ సైని. పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులే వెన్నుముక. శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన జిల్లా విద్యాశాఖాధికారి రమేష్. పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే సొసైటీలో సభ్యత్వం. మనుబోలులో గిరిజన మత్స్యకారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన మత్స్యశాఖ ఏడీ చాన్ బాషా. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైతు బజారును ఆయన నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైతు బజారును బుధవారం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పరిశీలించారు. ఈయన వెంట కమిషనర్ శ్రీకాంత్, స్థానిక నాయకులు ఉన్నారు. నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించి అక్కడి వారితో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్న రైతు బజారును త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మహానగరాలకు దీటుగా రైతు బజారు ఉంటుందన్నారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్, వంతెన, ఇతర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఒకవైపేమో సంక్షేమ పథకాలు, మరోవైపేమో అభివృద్ధి, రెండు చక్కగా నడుస్తున్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు ఒక్కరోజు ఒక గ్రామానికి వెళ్ళి చూసి రండి. కేవలం నింద వేయాలనే ఉద్దేశంతో లేదా అసూయతో మీరు చెప్పకండి. జగన్ గారి మీద ఉన్న అసూయతో మీరు మాట్లాడకండి. ఆడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా, ఎలిమెంటరీ స్కూల్స్, అలాగే అంగన్వాడీస్, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా చక్కగా అయిపోతున్నాయి. నేను గూడూరు ఒక్కటి చూసుకున్నాను, ఆ నియోజకవర్గం గురించి నేను మాట్లాడతాను. హాస్పిటల్ కొరకు ఆరోగ్య శాఖ విషయంలో నాకు 22 కోట్లు, మాకు 22 కోట్లు ఏరియా హాస్పిటల్ గూడూరుకి శాంక్షన్ చేయడం వరకు కూడా జరిగిపోతుంది. మరో 3 కోట్లు కోటకి ఇచ్చారు. అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కింద అది 3 ఇచ్చారు. ఆ తర్వాత వాకాడికి 5,50,00,000 ఇచ్చారు. మల్లాంకి 1,50,00,000 ఇచ్చారు. ఒక్క ఆరోగ్య శాఖకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం తీసుకున్న తర్వాత దానికి అన్ని చేశారు. ఒక్క నియోజకవర్గానికంటే అభివృద్ధి లేదు అని చెప్తే ఎంత ఏ విధంగా ఉందని వాళ్ళని ఒక్కసారి మీరు చూడమని చెప్తున్నా, పరిశీలించమని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో కూరగాయల మార్కెట్ లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరం. దానికి కరెక్ట్గా 2 కోట్లు ఇచ్చి ఆధునికమైన కూరగాయల మార్కెట్ అతి త్వరలో కన్స్ట్రక్షన్ కూడా పూర్తవుతుంది. అది కూడా ప్రజలకు అంకితం చేస్తాము. ఆ తర్వాత చక్కర రాజావీధి కానివ్వండి, లేదా రోడ్లు కానివ్వండి, ఐసీఎస్ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వస్తున్నాయి. అతి త్వరలో ఒక నెల రోజుల లోపల, మొదటి వారం ఫిబ్రవరి లేదా మహా అయితే ఇంకొక వారం రోజుల లోపల ప్రజలకి రైతు బజారు మనకు మొట్టమొదట రాష్ట్రంలోనే నేను కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు మనకి ఇచ్చింది. ఇది మొట్టమొదటి మనకి ఇచ్చారు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్న ప్రద్యుమ్న గారు కూడా, కమిషనర్ గారు కూడా మనం చూసి చక్కని ప్రోగ్రాం ఇచ్చారు. ఇక్కడ రైతు బజార్ ఎంతో ఆధునికరమైంది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా, మేమంతా కూడా గర్వతగ్గగా ఉంది. అలాగే రేపు ఎవరైతే వ్యాపారం చేసుకోబోతున్నారో ఆ మహిళలు కూడా వచ్చి సంతోషంగా చూశారు. ఆ తర్వాత అతి త్వరలో కూడా చక్కగా వర్షాలు వచ్చినా కూడా మన్ను లేకోకుండా ఉండడానికి అన్నీ కూడా టైల్స్ వేయడం, సపరేట్గా బాత్రూములు, లెట్రిన్లు మహిళలకి సపరేట్ ఎంట్రీతో పురుషులకు వేరే, మహిళలకు వేరే పెట్టడం, తాగునీరు కూడా చక్కగా ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ పెట్టి అది కూడా వస్తుంది. తర్వాత కాఫీ షాపు, ప్రజలు కూర్చోడానికి కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది 1,15,00,000, బట్ కాంపిటీషన్లో తక్కువ కోట్ చేశారు. ఎందుకంటే మరొక నిదర్శనం,
వైఎస్ఆర్ పార్టీ లేదా ఇక్కడ స్థానిక నాయకులు ఏ విధంగా మేమంతా కూడా నిజాయితీతో ఉంటామన్నది ఇది కూడా -15% వచ్చింది. ఇది కూడా అంటే ₹1,00,00,000 గవర్నమెంట్ వచ్చిన టెండర్ ప్రకారం అయితే 1,15,00,000 అయితే ₹1,00,00,000 లోపలే టెండర్ పూర్తి చేశారు. అది కూడా న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది వారికి. ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం. అభివృద్ధే కాదు, ప్రజలు వ్యక్తిగతంగా చాలా తీవ్రమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడో 1915లోనో 1918లోనో లేఅవుట్లుగా ఏర్పడి నరసింగరావుపేట అయితేమి, జానకిరాంపేట అయితేమి, మాళవనగర్ అయితేమి, సొసైటీ అయితేమి, గవళపాళెం అయితేమి, తూర్పు వీధి అయితేమి తదితర ప్రాంతాల్లో ఈరోజు వాటికి గవర్నమెంట్ సైట్లని వెబ్సైట్లో చూపించుకుంటూ దాదాపు 70-80 ఏళ్ళ నుంచి ఇళ్లు కట్టుకున్నటువంటి ప్రదేశాలని రిజిస్టర్లు కాడకపోతే రిజిస్టర్లు లంచాలు తీసుకుంటూ వాటిని రిజిస్టర్లో అమలు జరగకపోతే తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ప్రజలు ఉన్నారు. వాటిని సవరించాల్సినటువంటి వాళ్ళ మీద ప్రజల మీద అందరినీ పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి మీరు వాళ్ళకి మేలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా జాతీయ రహదారి మీద టోల్ ప్లాజా దగ్గర పాపం 22 కిలోమీటర్లకి ప్రతి ఒక్కరికి మన గూడూరులో ఉన్నటువంటి కార్లకి లోకల్ కింద పాస్ ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వటం లేదు. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ ప్రాంతం వాసులు ఏదో పని మీద నెల్లూరుకి పోతుంటే వాళ్ళ మీద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చిన్న వయసులో చాలా గొప్పగా పరిపాలన సాగిస్తూ ప్రజలకి అవసరమైన పాలన చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఒక ఐఏఎస్ అధికారి ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గం ఎలా బాగుపడుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా గూడూరుని ఈరోజు తీర్చిదిద్దుతున్నారు మా గౌరవ శాసనసభ్యుల వారు వెలగపల్లి వరప్రసాదరావు గారు. వివిధ అభివృద్ధి పథకాలు ఇప్పుడు అమల్లో జరుగుతున్నాయి. ముఖ్యంగా వెజిటేబుల్ మార్కెట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అలాగే రైతు బజార్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఫ్లైఓవర్, మరియు అలాగే మన డంపింగ్ యార్డ్ ఇష్యూ కూడా త్వరలో రిజాల్వ్ అవుతుంది. ఇవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి ఇక్కడ రైతు బజారు నిర్మాణము ముగింపు దశకు వచ్చింది. ఈ రైతు బజార్ నిర్మాణం తర్వాత ఇక్కడ ఎక్కువగా ఈ వెట్ వేస్ట్ వస్తుంది. దాన్ని సక్రమంగా శాస్త్రీయంగా డిస్పోజ్ చేయడంతో మున్సిపాలిటీ తరఫున మేము పాల్గొని పట్టణం అంతా కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తాం. గత సంవత్సరంలో ఏవైతే అభివృద్ధి పనులు ప్రారంభించారో అవన్నీ కూడా దశలో ఉన్నాయి. వాటన్నింటి కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు అంకితం చేసే గూడూరు పట్టణ ప్రజలకు అంకితం చేసేదానికి ఆయన పనిగట్టుకొని ఉన్నారు. పెద్దలు మన గూడూరు శాసనసభ్యుల వారు ఆయన గెలిచినప్పటి నుంచి ఈ ప్రజలు ఈ విధంగా ఇంత మెజారిటీ ఇచ్చారన్న ఉద్దేశంతో వాళ్ళకి రుణం తెచ్చుకునే ప్రయత్నంలో ఆయన ఈ గూడూరులో ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయో తెలుసుకుని అవన్నిటినీ కూడా సాధించడం కోసము రకరకాల ప్రయత్నాలతో ఆయన కష్టాలు పడి ఆయన ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, నరసయ్య, అన్నం మురళి, జీనత్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. పీహెచ్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు గుర్తించిన కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో ప్రతి ఏడాది ఆసుపత్రి అభివృద్ధికి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించనుంది. కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో జిల్లాలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు లభించగా అందులో సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒకటి. ఈ ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర బృందం గుర్తించింది. జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలకు అనుగుణంగా రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సేవలు తదితర 6 విభాగాలను పరిగణలోకి తీసుకుని గతేడాది అక్టోబర్లో కేంద్ర బృందాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశాయి. నిర్దేశిత అంశాల్లో మెరుగ్గా ఉన్న పీహెచ్సీలకు మార్కులు కేటాయించారు. ఈ క్రమంలో భాగంగానే సైదాపురం ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు లభించింది. ఈ కేంద్రానికి 71.29% వంతున మార్కులు కేటాయించారు. కేంద్ర గుర్తింపు లభించడంతో ప్రతి ఏడాది ఆసుపత్రి అభివృద్ధికి 3 లక్షల రూపాయల వంతున కేటాయించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ, డెలివరీ గది వంటివి అన్ని అందుబాటులో ఉండడమే కాకుండా మెరుగైన వైద్యం అందిస్తుండటంతో కేంద్ర గుర్తింపు పొందింది. ఈ విషయమై సైదాపురం పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ షైని మాట్లాడుతూ కేంద్రం గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, సిబ్బంది పనితీరు బాగుండడంతోనే గుర్తింపు లభించిందని ఆమె వివరించారు. గత అక్టోబర్ నెలలో 2021 తేదీ మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర బృందం వాళ్ళు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్
కింద ఉన్నదా లేదా అనే దాని కింద మనం ఇచ్చే సేవల్ని ఏ లెవెల్లో ఉన్నాయనే క్వాలిటీని అసెస్ చేయడానికి రావడం జరిగింది. కేంద్ర బృందం నుంచి మనకి ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి ఒక డాక్టర్ గారు, అదేవిధంగా సౌత్ ఇండియా తమిళనాడు స్టేట్ మొత్తానికి హెడ్ అయిన ఇంకో డాక్టర్ గారు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన పిహెచ్సిలో సర్వీసెస్ ఇస్తున్న 6 విభాగాలని పరీక్షించడం జరిగింది. 6 విభాగాల్లో ఓపీ సేవలు, ఐపీ సేవలు, జనరల్ అడ్మినిస్ట్రేషన్, డెలివరీ సర్వీసెస్, వీటన్నిటి ల్యాబ్ సర్వీసెస్, ఇట్లాగా 6 డిపార్ట్మెంట్స్ని, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ని అన్నిటిని కూడా డిఫరెంట్గా అసెస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా సిబ్బంది యొక్క పనితీరు, సిబ్బంది యొక్క నాలెడ్జ్ లెవెల్స్, సిబ్బందికి ఎంతవరకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసు, అదే అంత మాత్రమే కాకుండా వాళ్ళ రికార్డులు మెయింటెనెన్స్ అన్నిటినీ కూడా పరీక్షించడం జరిగింది. దీంట్లో మనం అందిస్తున్న సేవలు, మనము ఏ విధంగా పేషెంట్స్ దానివల్ల లబ్ధి పొందుతున్నారు అనే వాటన్నిటినీ కూడా, పేషెంట్స్ రైట్స్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఎలా సర్వీసెస్ ఇస్తున్నాము అనే దాన్ని అసెస్ చేసి అధ్యయనం చేసి గత వారంలో మనకి దానికి సంబంధించిన అక్రిడిటేషన్ ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఆసుపత్రులు అన్ని కూడా నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ అంటే ఎన్కాస్ స్టాండర్డ్స్ ప్రకారము నడపాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కనుక ఈ స్టాండర్డ్స్ లెవెల్ని పెంచాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనేది ప్రభుత్వం ఉద్దేశించి ఈ అసెస్మెంట్ని చేయడం జరిగింది. దీనిలో మనకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సహకరించిన మా సిబ్బంది అందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా కోఆపరేట్ చేసి ప్రతి రాత్రి పగలు కష్టపడి పనిచేసి అన్ని రికార్డ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకంగా మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మా సూపర్వైజర్స్ మన డాక్టర్ గారు కాంద్రభాష సార్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జరిగింది ఇంకను ఉంటున్న గ్యాప్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి నెక్స్ట్ 6 నెలల లోపల మిగతా గ్యాప్స్ కూడా కంప్లీట్ చేసుకొని 100% తెచ్చుకోవాలనేది మా ఉద్దేశము. కనుక దీనికి సిబ్బంది అందరూ కోఆపరేట్ చేస్తారని మేము. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తెలిపారు. గూడూరు మండలంలోని పోటుపాలెంలో ఇటీవల పంబలేరు కాలువలో పడి మృతి చెందిన పవన్ కుటుంబానికి నాయకుల సహకారంతో 50,000 రూపాయల నగదును అందజేశారు. పవన్ కుటుంబానికి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు చేతుల మీదుగా 50,000 రూపాయల నగదు అందజేశారు. ఈ మొత్తం నాయకుల సహకారంతో సమకూర్చారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మాట్లాడుతూ మృతి బాధాకరమన్నారు. 2 యువకులు గల్లంతవడంతో విషాదం చోటు చేసుకుందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా కూడా సాయం అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఆయన వివరించారు. కొద్ది రోజుల క్రితం అనుకోని విధంగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆ దురదృష్టకరమైన యాక్సిడెంట్ ఏమిటంటే 2 పసిబిడ్డలు, భగవాన్ అన్నతను, పవన్ అన్నతను. ఒక వయసులో ఒకరేమో 28 ఏళ్ళు, మరొకరేమో 21 సంవత్సరం. ఆ బిడ్డకి, పెద్ద బిడ్డకేమో పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ బిడ్డకి ఇంకా పెళ్లి కావాల్సింది ఉంది. దురదృష్టవశాత్తు ఈ పంబలేరు కాలువలో ఒకవైపు నుంచి మరోవైపు భూములు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు కింద నుంచి దురదృష్టవశాత్తు నీళ్లు లాగేసేసి ముగ్గురు వెళ్తుండగా 2 బలైపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ ముగ్గురులో ఒకరు దొరికారు. ఈ భగవాన్ అన్నతను, పవన్ అన్నతను ప్రాణాలు కోల్పోయారు. అది వాళ్ళ కుటుంబం కానివ్వండి, లేదా పోటుపాలెం ప్రజలందరూ కూడా ఎన్నో విధాలుగా మంచి పాలన రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృషి చేశారు. వైఎస్ఆర్ పార్టీ కృషి చేశారు, నాకు కృషి చేశారు. ఇక్కడ మా స్థానిక నాయకులు వనేందర్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఒకవైపు ప్రజల శ్రేయస్సు కోరుతూ వారికి మంచి పనులు చేస్తూ, అలాగే ఈ ఆపత్కాలంలో కూడా వారికి ఏమేమి చేయాలో ఆ రోజు చనిపోయిన రోజు వారే దగ్గరుండి అన్నీ కూడా ఏర్పాటు చేసి, శ్మశానాన్ని కూడా ఏర్పాటు చేసి, ఆ చిన్న వయసులో ఇంత బాధ్యత తీసుకుని, ఆ తర్వాత ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కాకుండా అందరం కలిసి, ఒక్కొక్కరు కలిసి, మేమందరం కలిసి ఈ బిడ్డలకి, ఈ కుటుంబాలకు ఏదో సహాయం చేయాలనే ఉద్దేశంతో భగవానికి 40,000, అలాగే
పవన్కి ఒక 40,000 వేయడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. నేను చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను సార్. నేను 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. అన్నీ కూడా ముందుండి ఏదైనా ఇట్లాంటి ఏమన్నా కార్యక్రమాలు జరిగినంత వెంటనే ఆయన స్పందించి ముందు కూడా చాలా సంతోషంగా ఆయన అందరిని కుమ్మికూడి మన చేసి చాటి మీద తీసుకొచ్చే ఆయన నాయకుడు ఆయన. సో ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గారికి ముఖ్య కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుండి ఆయన నడిపిస్తుంటాడు కాబట్టి. బొమ్మలేరు కాలువను దాటిపోయి వయసులో చాలా చిన్నవాళ్ళు కొద్ది పాటి పొలం ఉన్న వ్యవసాయ నిమిత్తం పోయి ఆ నీళ్ళలో కొట్టుకోరిపోవటం నిమిత్తం 2 చనిపోయినారు. వాళ్ళు చనిపోయిన తెలంగాణ సారు మన గూడూరు ఎమ్మెల్యే గారు చదువు తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండకూడదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తరఫున అందరికీ కూడగట్టి ఆయన ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మన ముఖ్యమంత్రి తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికి 2 సార్లు వచ్చి ఆయన పోటుపాలెం గ్రామాన్ని విజిట్ చేసి పోటుపాలెం గ్రామంలో జరిగిన విషాద సంఘటనలో తిరునామల్లి భగవాన్ అలాగే తిరునామల్లి పవన్ అనే 2 యువకులు మరణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక బాడీని వెంటనే ట్రేస్ అవుట్ చేశారు. ఇంకో బాడీని కనబడకపోతే వెంటనే ఎమ్మెల్యే గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వితిన్ సెకండ్స్లో సారు మొత్తం అన్ని అధికారులని అప్రమత్తం చేసి ఇక్కడికి పంపించి బాడీని ట్రేస్ అవుట్ చేయడానికి ఎంతో కృషి చేశారు. దానికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ వాళ్ళకి ఆర్థికంగా కూడా ఒక 40,000 సాయం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున 10,000 సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫ్యామిలీకి కూడా ఇప్పుడు సార్ వచ్చి మళ్ళీ ఇంకో 50,000 డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్లకూరు జడ్పీటీసీ సభ్యులు మన్నెం శ్రీనివాసులు, నాయకులు సతీష్ రెడ్డి, అశోక్, ఫణీంద్ర, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సొసైటీలో సభ్యత్వం కల్పిస్తున్నామని మత్స్యశాఖ ఏడీ చాన్ బాషా తెలిపారు. మనుబోలులో గిరిజన మత్స్యకారులకు ఆ శాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. మనుబోలులో గిరిజన మత్స్యకారులకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏడీ చాన్ బాషా మాట్లాడుతూ గతంలో 300 మంది సభ్యులతో కోదండరామపురంలో మత్స్యకార సొసైటీ ఉండేదన్నారు. ఈ క్రమంలో భాగంగా వల వేయడం, ఈత కొట్టడం, కన్నెవల వేయడం వంటి పరీక్షలు నిర్వహించామని, వాటిలో ఉత్తీర్ణులైన వారికి సొసైటీ సభ్యత్వం కల్పిస్తామని ఆయన వివరించారు. నా పేరు చాన్బాష, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ గూడూరు. ఈ డివిజన్ పరిధిలో మనకి మల్లబండ మండలంలో కోదండరాపురం ఫిష్మెన్ సొసైటీ ఉంది, ఎస్టీలది. వీళ్ళు గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్ అప్పుడు 130 మంది సొసైటీలో ఉన్నారు. గతంలో 300 చిల్లర ఉన్నారు. బట్ ఈ రోజు వరకు చూస్తే మటుకు వాళ్ళకి 30 మంది మాత్రమే ఉన్నారు సొసైటీ సభ్యులు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఏంటంటే ముందుగా మాకు ఇప్పుడు మాకు నంబర్లు చేర్పించలేదు కాబట్టి మాకు ఇప్పుడు స్కిల్ టెస్ట్ పెట్టి చేర్పించని చెప్పండి మాకు గత 4 నెలల కిందట మాకు అప్లై చేసుకున్నారు. దాన్ని బట్టి మేము ఏంటంటే ఇక్కడ మనకి ఈరోజు ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ వృత్తి నైపుణ్య పరీక్షల్లో ఒకటి ఈత కొట్టడం, ఇసురాలు వేయడం, వల కొట్టడం, కండ్లో వేయడం, లాగడం ఇట్లాంటివి స్కిల్ టెస్ట్లో దీంట్లో ఉత్తీర్ణుల వరకు మాత్రమే మనం ఈరోజు దీంట్లో మెంబర్షిప్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు మాకు ఒంగోలు నుంచి అబ్జర్వర్ గారు, మేడం గారు కూడా, ఉషాకిరణ్ గారు వచ్చారు. అలాగే కోఆపరేటివ్ డివిజనల్ ఆఫీసర్ వచ్చారు. అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా వచ్చున్నారు. కాబట్టి ఈరోజు మన ఇక్కడ 117 మందికి వృత్తి నైపుణ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో ఉన్నటువంటి మన గిరిజన ఇంకా పలువురు మాట్లాడారు. కోదండరామపురం ఇది మన గిరిజన కాలనీకి సంబంధించి కార్మికులందరూ కూడా ఈ చేపలు పట్టుకునే వాళ్ళ సంఖ్య నంబర్లు గురించి కానీ మంచి గురించి కానీ మన బిట్1 ఎంపీటీసీ భర్త దువ్వూరు సుధాకర్ రెడ్డి, అదేవిధంగా పాపం మహేంద్ర వర్మ తిరుగుతూ ఉంటే నేననేవాడిని ఎమ్మెల్యే గారి దగ్గర కూడా, మరి ఆ రామిరెడ్డి వాళ్ళు, విజయ్ రెడ్డి వాళ్ళు వీళ్ళు చూసుకుంటారని పాసుగారని వేంద్రాన్ని కూడా నేను పాపం వాడిని మాట్లాడిన రోజులు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి 300 మంది ఉన్నటువంటి సభ్యులు 30కి పడిపోయి ఉన్నారు. ఆ సొసైటీని బలోపేతం చేయండి, ఆ సొసైటీలో ప్రతి ఒక్క భేదవాడిని కాపాడండి, వృత్తిని కాపాడమని మన ప్రీతమ శాసనసభ్యులు కాకాడి గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత వెంటనే స్పందించి గోవర్ధన్ రెడ్డి గారు సంబంధిత అధికారులందరినీ ఇవాళ ఈరోజు ఈ ఒక ఎస్టీలు సొసైటీ దాన్ని చేసేదానికోసంగా వచ్చిన ఆఫీసర్లందరికీ
ఇక్కడికి వచ్చిన పత్రికా మీడియాలకి పెద్దలకి అందరికీ నమస్కారం. గతంలో ఒక 20 సంవత్సరాలకు ముందు మాట 20 సంవత్సరాలకు ముందు మనుబోలు చెరువు మన మునుబోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్టీజ్ సొసైటీ కింద కొందరు అర్హులయ్యిండి కూడా వాళ్ళకి మెంబర్షిప్ లేక ఇంతకుముందు వాళ్ళు మేము అర్హులుగా మమ్మల్ని గుర్తించలేదని చెప్పి మమ్మల్ని చర్యలకు రానికుండా ఆ రకంగా ఉంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కార్యక్రమం ఏంటంటే ప్రెస్టీజ్ సొసైటీ నుంచి ఏడీ గారు కానీ ఇక ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకందరికి కూడా టెస్ట్ చేసి దానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ అర్హులై ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం, మిగతా వాళ్ళకు కూడా ఏదైనా అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూసి ఆ డిపార్ట్మెంట్ తరఫున ఎవరికి రాజకీయ మనుబోల్ ఫిషర్మెన్ సొసైటీ ఇంతకుముందు గతంలో 130 మంది పైన ఉన్నారు. ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత దానికి కూడా అమౌంట్లు వీళ్ళు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే ఒకసారి నేను కూడా పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము అధికారం వచ్చింది మొదలుకొని వీళ్ళని ఈ సొసైటీని బలోపేతం చేయడానికి ఎస్టీలు అయినటువంటి చెంచురావుని అయితే ఏమి, వెంకటరావుని అయితే ఏమి, సేనైనా అయితే అందరిని ఎంటబెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆయా మనుబోలులో అత్యధిక ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారు, వాళ్ళకి సొసైటీలో ప్రజెంట్ 30 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి పెంచుకునే దానికి ఉపయోగపడుతుందన్న తర్వాత గత 30 సంవత్సరాలుగా వీళ్ళ నెరవేరిన కళ ఈరోజు మునుబోలు చేపల సొసైటీ ఏర్పడి గత 30 సంవత్సరాలు పైచిలిపోయింది. దాంట్లో మొట్టమొదటిగా 300 మందితో సొసైటీ ఏర్పడింది. కాలక్రమేణా అందరూ చనిపోవడం జరిగింది. ఇప్పుడు 30 మంది సభ్యులు ఉన్నారు. పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులు వెన్నెముక లాంటి వారని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ పేర్కొన్నారు. గూడూరులోని సనత్ నగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో వ్యాయామోపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో డివిజన్ స్థాయిలో వ్యాయామోపాధ్యాయులకు 2 రోజుల పాటు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ మాట్లాడుతూ పాఠశాలలకు వ్యాయామోపాధ్యాయులు వెన్నెముక లాంటి వారని కొనియాడారు. విద్యార్థులకు ఉన్నతికి క్రమశిక్షణ, నడవడిక వంటి నేర్పించాలని కోరారు. ప్రతి విద్యార్థి ఉన్నతికి మీరే కారకులు కావాలని ఆయన వివరించారు. గత 2 సంవత్సరాలు మన స్కూల్స్ పిల్లలకు దూరం అయిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా మనకి ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతుంది విస్తృతంగా అని చెప్పేసి మనకి రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. మనకి ఒక 2 days నుంచి ప్రతి స్కూల్లో కూడా 15 years పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి స్కూల్లో కూడా పిల్లల్ని వ్యాక్సినేట్ చేయించండి. మీరు మొన్న కరోనా డెల్టా వేరియంట్ చూస్తే సెకండ్ ఫేజ్లో ఎక్కువ మంది, చాలామంది నగరవాసులే బలైపోయారు. పల్లెటూరులో హ్యాపీ, కొంతమంది అయితే మాస్క్ కూడా పెట్టుకోకుండా హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారు. ఇంట్లో ఇళ్ళ దగ్గర పచ్చేసి ఆడుకుంటారు. కొంతమంది లేడీస్ అంటే చక్కగా గుంపులు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఊరు వెళ్ళినప్పుడు నేను చూశాను. అంటే అక్కడ ఏదో పని చేస్తారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ తీసుకుందాం అని చెప్పేసి మీ అసోసియేషన్ సభ్యులు వచ్చి అడిగినప్పుడు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పీటీస్ వల్ల కూడా క్రియేట్ అవుతున్నాయి. అంటే స్కూల్లో ఫస్ట్ డిసిప్లిన్ మెయింటైన్ చేసినంత కూడా పీఈటీనే. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ఐ సీ లాస్ట్ ఇయర్ ఉన్న మా బాబు 3rd grade అండి. లాస్ట్ ఇయర్ ఉన్న సిలబస్ ఈ ఇయర్ ఉన్న సిలబస్ మారిపోయింది. దే హ్యాడ్ ఎ టీచర్స్ ట్రైనింగ్ సమ్మర్ హాలిడేస్ లో. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ ఫ్రీక్వెంట్లీ దిస్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. హూ ఆర్ ద స్ట్రెస్ రిలీవర్స్? పీరియడ్స్. మీరు మాత్రమే స్ట్రెస్ రిలీవ్ చేయగలరు. See the potential kada, oka school lo 400 members untaru and one teacher is going to relieve the stress of 400 students. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మీరు స్వయంగా యాక్చువల్గా ఏంటంటే మనకు సమగ్ర శిక్ష ద్వారానో లేకపోతే వేరే విధానం ద్వారా మనకు ట్రైనింగ్ జరగాలి. అటువంటిది ఒక మన ప్రొఫెషన్ సంబంధించినటువంటి వ్యక్తులే ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఒక కలెక్టివ్గా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక శుభ పరిణామం. It is absolutely correct because as per the needs of the society, as the teachers taking a major role in leading up the society, particularly the physical education teachers, the role is very important. As per the curriculum, as per the system, as per the procedures in the institution, every physical education teacher must have a knowledge in the physical activities and programming of an activities and enrich the such type of an activities to the children to overcome the frustration. ఈ సమావేశంలో ఆర్ఐపీలు భానుమూర్తి, మెహబూబ్ బాషా, జాన్సన్, యతిరాజులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, థామస్, పీటర్, కరీముల్లా, సురేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పురపాలక కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 ఏళ్ల పిల్లల నుండి 18 ఏళ్ల వయసున్న వారందరికీ టీకా వేస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అనేటువంటిది 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి కూడా అందుబాటులో ఉంది. సో మన పట్టణం నందు 9వ తరగతి పూర్తయిన కొందరు విద్యార్థులు కూడా 15 సంవత్సరాలు నిండి ఉంటుంది. అంటే 2007 సంవత్సరం తర్వాత 2007 మరియు అలాగే 2007 పైన జన్మించిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు కావున తల్లిదండ్రులు మరి పిల్లలకు వ్యాక్సిన్ వేయించుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని కోరుచున్నాం. గూడూరులోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతగా కొండారెడ్డి సౌజయమ్మ వ్యవహరించారు. అనంతరం డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ప్రతి నెల దివ్యాంగులకు తమ క్లబ్ల ఆధ్వర్యంలో చేయూత అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు నాగసూరి లక్ష్మి, జమునమ్మ, స్నేహలతారెడ్డి, సంస్థ ప్రతినిధులు ఝానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, పల్లం వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, అస్లాం తదితరులు పాల్గొన్నారు. మన వీడియో ఒకసారి పట్టుకోండి. 4 సంవత్సరాలుగా వారి సహకారంతో, ఆ 2 సంస్థల సహకారంతో మేము ఈ పలసకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాము. రెడ్ సంస్థ ద్వారా గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి నిర్విరామంగా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా మాకు జరగడానికి సహకరిస్తున్నటువంటి ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మా రెడ్ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇన్నర్ వీల్ క్లబ్ మెంబర్స్, రోటరీ క్లబ్ మెంబర్స్, ఆంధ్ర మహిళా మండలి మెంబర్స్ ప్రతి నెల గూడూరులో హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి ప్రతి నెల పలసరుకులు అందిస్తున్నాము. అలాగే ఈ నెల దాతలుగా వ్యవహరించిన కొండారెడ్డి సౌజన్యమ్మ గారు ఈ నెల దాతగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు వీరభద్రస్వామి గుడిలో రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి మేము పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానికి మాకు సహకరిస్తున్న రెడ్ సంస్థ వారికి కూడా మా సంస్థల 2 తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా రెడ్ సంస్థకి 4 ఇయర్స్ నుంచి 5,000 ఎవ్రీ మంత్ 5,000 ఇవ్వడం జరుగుతుంది. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందించేందుకు ఆయుష్ శాఖ అనుమతి పొందిన హోమియోపతి మందును ఉచితంగా అందజేస్తున్నామని గాయత్రి చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచితంగా హోమియోపతి మందు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ఆశ్రమం నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ అనేది వైరస్గా ఉన్నటువంటిది. అది కోవిడ్-19 వచ్చేసి రూపాంతరం చెంది ఇంతకుముందు వచ్చేసి డెల్టా ప్లస్ స్ట్రైన్, ఇప్పుడు ఒమిక్రాన్, ఈ విధంగా మ్యూటెంట్లుగా మారి మనకు ఇబ్బందులు పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కానీ, సామాజిక దూరం కానీ,
చేతులు శుభ్రపరచుకోవడం, ఈ 3 పద్ధతులు పాటిస్తూ, కాబట్టి ఇప్పుడున్నటువంటి రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అలాగే కలెక్టర్ చక్రధర్ బాబు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా సమిష్టి కృషితో ఏ వైరస్ వచ్చినా ఒక్కటే, మనం ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. కాబట్టి ఈ మందు వచ్చేసి ఆయుష్ శాఖ ప్రపోజ్ చేసినటువంటి ఈ మందు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనేటువంటి హోమియో మందు. ఇది ప్రివెంటేషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఆయుష్ శాఖ ప్రపోజ్ చేసినటువంటిది ఈ మందు. కాబట్టి ఈ మందు వేసుకొని వ్యాక్సిన్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మనకు నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ కరణం సుబ్రహ్మణ్యం గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా గాయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మా సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఈరోజు ఉన్నట ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ కరోనా ఫస్ట్ వే, సెకండ్ వే, థర్డ్ వే, ఈ ఒక థర్డ్ వేలో మన సుబ్రహ్మణ్యం గారు గుర్తించి ఈ ఒక ఆయుష ఫౌండేషన్ వాళ్ళు ముద్రించిన, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఈ ఒక ఆయుర్వేద మందుని తయారు చేయటం జరిగింది. వాడితే కొంతలో కొంత నయం అవుతుందని మనం అందరం నమ్మాలి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఇప్పుడే ఇది రోజు 3 రోజులు మాత్రమే 6 మాత్రలు, చిన్న గుళికలు 6 గుళికలు భోంచేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కానీ వేసుకుంటే 3 రోజులు వరుసగా కానీ వేసుకుంటే తర్వాత మనకు వచ్చే పరిణామాలకి కొంత అడ్డుకట్ట వేయొచ్చునని నేను భావిస్తున్నాను. అధికారులు రైతులతో సంప్రదించి వారికి అవసరమైన రుణ సదుపాయాన్ని గ్రామ స్థాయిలో హెచ్డిఎఫ్సి బ్యాంకు కల్పించడం మంచి కార్యక్రమమని నెడ్ క్యాబ్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. మనుబోలులోని ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా బ్యాంక్ రుణమేళా కార్యక్రమం చేపట్టగా వైకాపా జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు ముత్యాల బాలకృష్ణ, రాజేష్, మధుసూదన్, వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, కోటేశ్వరరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్. ఓకే, ఈ బ్యాంకులో వచ్చేటప్పటికి గ్రామీణ రుణ మహోత్సవంలో అన్ని రకాల లోన్లు చాలా తక్కువ డాక్యుమెంటేషన్తో చాలా ఈజీగా ప్రాసెస్గా చేయగలం. ఓకే, తక్కువ వడ్డీ. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా లోన్ ప్రాసెస్ ఫీజులు ఏమీ లేకుండా, ఫర్దర్గా ఎటువంటి ఛార్జెస్, హిడెన్ ఛార్జెస్ లేకుండా ఈ లోన్ మహోత్సవాన్ని స్టార్ట్ చేశాం. దీంట్లో వచ్చేటప్పటికి మన అగ్రికల్చర్ లోన్స్, ట్రాక్టర్ లోన్స్, కార్ లోన్లు, 2 వీలర్ లోన్లు, హౌసింగ్ లోన్లు, ఓకే, లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీస్. ఈరోజు మేము మీ మనుబోలు మండలంలోని గ్రామీణ లోన్ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జనరల్గా లోన్స్ అంటే అందరూ సిటీల వరకే జరుగుతాయి, నెల్లూరు డిస్టిక్లో, గూడూరులో, గ్రామాలకు రారు అనుకుంటారు. హెచ్డిఎఫ్సి ఈజ్ అ కార్పొరేట్ బ్యాంక్. అయినా సరే మేము చిన్న విలేజెస్లో ప్రతి నార్మల్ కస్టమర్కి కూడా బ్యాంక్ అందుబాటులోకి రావాలని, బ్యాంకు ప్రొడక్ట్స్ తీసుకోవాలని, వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, తక్కువ వడ్డీ ఫెసిలిటీస్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ఒక బ్యాంక్ ముందుకు వచ్చి రైతులతో సంప్రదించి జిల్లాలోనే కాదు, హైదరాబాదు, బొంబాయి మహానగరాల్లోనే కాదు, కుగ్రామాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రైతుని సంప్రదిస్తామని, ఈ లోన్స్ అన్ని కూడా మీరు మా సేవలు అందుకోండి అని ఒక పిలుపునివ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం. బ్యాంకులు పుట్టింది, బ్యాంకుల వ్యవస్థ నడిచేది కూడా సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారా నడిపించబడాలనేటువంటి ఇది. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ భారత ప్రధానమంత్రిగా చేయడం జరిగినప్పుడు వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ రోజు ఆమె చెప్పిన కారణం ఏంటంటే ప్రతి బ్యాంకులో ప్రతి రైతుకి సంబంధం ఉండాలని.
వ్యవసాయం లోను, అగ్రికల్చర్ లోను, గోల్డ్ లోను, పర్సనల్ లోను, 2 వీలరు, 4 వీలరు, కారు అన్ని తక్కువ వడ్డీకి. చాలామంది ఏమనుకుంటారంటే హెచ్డిఎఫ్సి అంటే అనుకుంటారు. 2 నిమిషాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన దగ్గరికి వచ్చి ఎక్కువ సర్వీసులు ఇస్తుంది. ఎక్కడా కూడా మీరు చూసారంటే సర్వీస్లో ఇచ్చే దాంట్లో భారతదేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 హెచ్డిఎఫ్సి. గూడూరు పట్టణంలో కొలువయ్యున్న శ్రీ అలఘనాథ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా పగలపొత్తు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ దేవతలు కలిసిన స్వామివారిని పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు అశోక్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ముక్కోటి ఏకాదశి వరకు పగలపొత్తు అనంతరం రావతి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పల్లకి సేవ జరుగుతుందని వివరించారు. శ్రీశైలే శ్రీయమార్గం భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. గూడూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ అలఘనాథ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా స్వామివారి అధ్యయనోత్సవాలు, పగలుపత్తు రాపత్తు ఉత్సవాలు మొదలైనాయి. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు పగలుపత్తు ఉత్సవం, తర్వాత 13వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు రాపత్తు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ పై కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు, ఆచార్య కృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసియున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం. నిర్మాణంలో ఉన్న రైతు బజారు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, అధికారులు, నాయకులు. సైదాపురం పిహెచ్సికి కేంద్రం గుర్తింపు. ఆసుపత్రుల రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో గుర్తింపు వచ్చిందని వివరించిన వైద్యాధికారిని డాక్టర్ సైని. పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులే వెన్నుముక. శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడిన జిల్లా విద్యాశాఖాధికారి రమేష్. పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే సొసైటీలో సభ్యత్వం. మనుబోలులో గిరిజన మత్స్యకారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన మత్స్యశాఖ ఏడీ చాన్ బాషా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.